హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఓజు రివ్యూ అనమాట. ఓజు మూవీ రివ్యూ అనమాట. సో గైస్, ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో పూర్తిగా రివ్యూ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో రోజుల నుండి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నాం. మన ఓజీ మన ముందుకు వచ్చేసింది. సో సినిమా చూసి రాగానే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే సినిమాలో ఉన్న కొన్ని పాయింట్స్ గురించి, సినిమా హిట్టా ఫట్టా అనే దాని గురించి సోది లేకుండా, సుత్తి లేకుండా ఒక్క ముక్కలో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్లో కట్అవుట్ పడితే చాలు జనాలంతా జాతరే, పవన్ జాతరే అనమాట. సో గైస్, మూవీలో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్ అయితే నాకు సూపర్ నచ్చిందనమాట. సో అలాంటి టైటిల్ కార్డ్ నేను ఏ సినిమాలో చూడలేదు. ఈ డైరెక్టర్ అయితే బాగానే ప్లాన్ చేసిన అనిపించింది. స్టోరీ అయితే రొటీన్ అనమాట. డైరెక్టర్ తన డైరెక్షన్తో, తన స్క్రీన్ ప్లేతో, తన స్కిల్స్తో స్టోరీని డిఫరెంట్గా చూపిస్తాడని అనుకున్నాను. నాకైతే డిఫరెంట్గా అనిపించలేదు, రొటీన్ స్టోరీ అనిపించింది. సో సినిమాలో విలన్ క్యారెక్టర్లోకి వెళ్తే విలన్ క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్ అని అయితే అనిపించలేదు నాకు సినిమా చూసినప్పుడు. సినిమా మొత్తంలో నాకు అనిపించి ఒక 3-4 సీన్స్ అయితే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓవరాల్గా మన సినిమా హిట్టా ఫట్టా అనుకుంటే యావరేజ్ అని చెప్పచ్చు నా దృష్టిలో. కానీ ఆడియన్స్కి బాగా నచ్చింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే సినిమా చూస్తున్నారు, ఆ కట్అవుట్ కోసమే సినిమా చూస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ స్టార్, జనాల గుండెల్లో కూడా ఉంటాడు. సినిమాలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది ఆర్టిస్టుల వాయిస్ డబ్బింగ్ అనేది సింక్ అవ్వడం కాదు, వాళ్ళ వాయిస్ ఒరిజినల్ వాయిస్ కాదనమాట. సో వేరే వాళ్ళ వాయిస్, అదంత బాగా అయితే అనిపించలేదు. సో మొత్తానికి సినిమా మొత్తానికి సూపర్ అన్నమాట. గ్రాఫిక్స్ ఏం లేదు, ఎడిటింగ్, డిఐ మామూలుగా టేకింగ్, స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి. కాకపోతే ఎక్కడో నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఓజీ పోస్టర్ రివ్యూ అయినప్పుడు ఉన్న హైపు, సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నా హైపు, నాకు సినిమా చూస్తే సినిమాలో అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు అనమాట. సో మీరేమనుకుంటున్నారో, మీరు ఓజీ సినిమా చూసినట్లయితే ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే కట్అవుట్ పెట్టినా, ఫోటో పెట్టినా అది హిట్టే అనమాట. మీరేమనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గాయస్, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ తోటి, మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ అడుగుతున్నా. సో మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.